హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనం ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాము. ఈ వీడియోలో ఏపీ ఐసెట్కు సంబంధించి పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద కాన్సెప్ట్ అలాగే ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాము. ముందుగా పైప్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. పైప్స్ అండ్ సిస్టమ్స్ అంటే పంపు లేదా కొళాయి. సో ఇవి ఏదైనా ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఎంత సమయంలో ఫిల్ చేస్తాయి లేదా ఎంత సమయంలో ఖాళీ చేస్తాయి అనేటువంటి విషయం మీద లెక్కలు వస్తాయి మనకి. ట్యాంక్ కానీ లేదా ఒక్కోసారి రిజర్వాయర్ అని కానీ అంటూ ఉంటాడు. ఏదైనా కానీ నీటిని స్టోర్ చేసేదనమాట, వాటర్ స్టోరేజ్ కంటైనర్. దాన్ని మనం ఇక్కడ ట్యాంక్గా ఉపయోగిస్తాము. ఈ ట్యాంక్కి సంబంధించి వచ్చేటప్పటికి మనకి రెండు రకాలైనటువంటి పైప్స్ ఉంటాయి అన్నమాట. ఇన్లెట్ పైప్ అలాగే అవుట్లెట్ పైప్. ఇన్లెట్ పైప్ ఏం చేస్తుందంటే ఫిల్ చేస్తుంది. అవుట్లెట్ పైపు ఎంటీ లేదా డ్రైన్ అంటాం. డ్రైన్ ఎంటీ చేస్తుంది, అంటే ట్యాంక్ని ఖాళీ చేసేదాన్ని అవుట్లెట్ అంటాము, ట్యాంక్ని ఫిల్ చేసేదాన్ని ఇన్లెట్ అంటాము. ఫిల్ చేస్తుంది కాబట్టి దీన్ని పాజిటివ్ సైన్గా తీసుకుంటాము, ఖాళీ చేస్తుంది కాబట్టి దీన్ని నెగిటివ్ సైన్గా తీసుకుంటామన్నమాట. సో కాబట్టి ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక పైపు, ఏదైనా ఏ అనేటువంటి ఒక పైప్ తీసుకుంటే అది ఎక్స్ అవర్స్లో ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తుందని అనుకుందాం. ఏ అనేటువంటి ఒక పైప్ తీసుకుంటే అది ఎక్స్ అవర్స్లో ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది అనుకుందాం. సో కాబట్టి ఒక గంటలో అంటే 1 అవర్లో ఎన్ని లీటర్లు ఫిల్ అవుతాయంటే 1/x లీటర్స్ ఫిల్ అవుతాయి. మీరు ఈ విషయాన్ని గమనిస్తే మనం టైమ్ అండ్ వర్క్లో కూడా ఇదే చేసుకున్నాం మనం. సో ఏ అనేటువంటి వ్యక్తి 24 రోజులు కనుక పనిచేస్తే ఏదైనా ఒక పని ఒక రోజులో ఎంత పని చేస్తాడంటే 1/24 వంతు పని చేస్తాడని రాసుకున్నాం మనం. అలాగే ఇక్కడ కూడా ఏ అనేటువంటి పైపు x గంటల్లో కనుక ట్యాంక్ని ఫిల్ చేస్తూ ఉంటే ఒక గంటలో ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తుందంటే 1/x లీటర్లు ఫిల్ చేస్తుంది. అలాగే బి అనేటువంటి ఇంకొక పైపు y అవర్స్లో ఎంటీ కనుక చేస్తుంది అనుకో, 1 అవర్లో ఎన్ని లీటర్లు ఎంటీ చేస్తుంది? 1/y లీటర్స్ ఎంటీ చేస్తుంది. అలా కాకుండా ఏ బి రెండు కలిసి ఫిల్ చేస్తున్నాయి అనుకోండి, అంటే రెండు కూడా పాజిటివే. ఇక్కడ పాజిటివ్ అంటే ఫిల్లింగ్ చేస్తున్నాయి ట్యాంక్ని. అలా చేస్తున్నప్పుడు ఇదేమో ఎక్స్ గంటల్లో ఫిల్ చేస్తుంది, ఇదేమో వై గంటల్లో ఫిల్ చేస్తుంది. సో కాబట్టి టోటల్గా ఇవి రెండు ఎంత టైంలో ఫిల్ చేస్తాయంటే xy/x+y అవుతుంది. ఫార్ములా xy/x+y. రెండు సైమల్టేనియస్గా ఫిల్ చేస్తుంటే xy/x+5 అవుతుంది. అలా కాకుండా ఏ ఏమో ఫిల్ చేస్తుంది, బి ఏమో ఎంటీ చేస్తుంది, అంటే బి ఖాళీ చేస్తూ ఉంటుంది. ఏ ఇన్లెట్ పైప్ అయి ఉండాలి, బి ఏమో అవుట్లెట్ పైప్ అయి ఉండాలి. ఇక్కడైతే బోత్ ఆర్ ఇన్లెట్ పైప్స్. అటువంటిప్పుడు ఫార్ములా ఏమవుతుంది? xy/x+y. అలా కాకుండా ఒకటి ఇన్లెట్ పైపు ఒకటి అవుట్లెట్ పైపు అయినప్పుడు xy/x డిఫరెన్స్ y. ఇక్కడ డిఫరెన్స్ అని ఎందుకన్నామంటే ఇందులో ఏది పెద్దదైతే అది దాంట్లోంచి తీసివేయాలి, లేదా నెగిటివ్ ఆన్సర్లో మనకి నెగిటివ్ సైన్ వస్తే ఆ నెగిటివ్ సైన్ని పక్కన పెట్టాలి. సో ఈ ఫార్ములా ద్వారా మనము టోటల్ అవర్స్, నెంబర్ ఆఫ్ అవర్స్ లేదా నెంబర్ ఆఫ్ మినిట్స్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్ ఫార్ములాస్ ఇవి, xy/x+y, xy/x డిఫరెన్స్ y. సో ఈ రెండు ఫార్ములాల ద్వారా కూడా మనము ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇంకా మనకు కొన్ని షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. మనం మెయిన్ ప్రాబ్లమ్స్ చూద్దాం, మోడల్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మోడల్ చూడండి. సో ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 9 hours. డ్యూ టు లీక్ ఇన్ ద బాటమ్ ఇట్ ఈస్ ఫిల్డ్ ఇన్ 10 hours. ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ దెన్ ద టైమ్ దట్ ద లీక్ టేక్స్ టు ఎంప్టీ ద ట్యాంక్ ఈజ్. సో ఇక్కడ ఒక పైప్ ఏం చేస్తుందంటే 9 hours ఫిల్ చేస్తుందంట. ఇంకొక పైప్ బి కనుక తీసుకుంటే అది 10 hours ఫిల్ చేస్తుందంట. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ట్యాంక్ ఫుల్ అయితే
ఆ ట్యాంక్ ఎన్ని అవర్స్లో ఎంటీ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనల్ని ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాడు. సో దీనికి సింపుల్గా మనము ఇంతకుముందే చెప్పుకున్నాము, ఏ ఏమో ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్, బి ఏమో ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. సో ఇది ఎక్స్, ఇది వై కనుక అనుకుంటే మనం ఫార్ములా ఏమనుకున్నాము, ఎంటీ చేయడానికి XY బై ఎక్స్ డిఫరెన్స్ వై. సో ఇక్కడ ఎక్స్ 9, 10, 10 మైనస్ 9. సో 9 × 10 90, 90/1 = 90 అవర్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత, 90 అవర్స్లో మనకి ఆ ట్యాంక్ అనేది ఖాళీ అవుతుంది అనమాట. డైరెక్ట్గా ఈ ఫార్ములా ద్వారా మనము షార్ట్కట్ ఫార్ములా ద్వారా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మోడల్ చూద్దాము. సెకండ్ ప్రాబ్లం. 2 taps P and Q can separately fill a cistern in 36 minutes and 45 minutes respectively. After both the taps are opened simultaneously. After both the taps are opened simultaneously. By what time in minutes the pipe Q should be closed so that the cistern is completely filled in 27 minutes. సో ఇక్కడ P మరియు Q అనేటువంటి 2 పైపులు ఉన్నాయి. P ఏమో 36 నిమిషాల్లో ట్యాంక్ ఫిల్ చేస్తుంది, Q ఏమో 45 నిమిషాల్లో ట్యాంక్ని ఫిల్ చేస్తుందంట. ఆఫ్టర్ బోత్ ద ట్యాప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. సో 2 ట్యాప్స్ ఓపెన్ చేశారు, ట్యాంక్ ఫిల్ అవుతుంది. Q షుడ్ బి క్లోజ్డ్, అంటే ఒక టయానికి Q క్లోజ్ చేయాలి. ఆ క్లోజ్ చేయడం వల్ల ట్యాంక్ ఎన్ని నిమిషాల్లో ఫిల్ అవుతుందంటే టోటల్గా 27 మినిట్స్లో ఫిల్ అవుతుంది. 27 మినిట్స్లో ఫిల్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ Q యొక్క మినిట్స్ అంటే X నిమిషాలు ఆన్ చేసామనుకుందాము. Pని ఎన్ని నిమిషాలు ఆన్ చేస్తాము, 27 మైనస్ X నిమిషాలు ఆన్ చేస్తాం అనుకుందాం. సో కాబట్టి ఇక్కడ X మినిట్స్ ఏమో అంటే Q ఆన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ P ఆన్ చేసి ఉంటుంది, Q కూడా ఆన్ చేసి ఉంటుంది. కాబట్టి X నిమిషాల పాటు PQ 2 ఆన్ చేసి ఉంటాయి. మిగిలిన సగం టైం అంటే 27 మైనస్ X నిమిషాల పాటు P మాత్రమే ఆన్ చేసి ఉంటుంది. ఎందుకని ఆల్రెడీ Qని మనం క్లోజ్ చేసేసాం. సో ఇది మొత్తం దేనికి సమానం అవుతుందంటే 1కి సమానం అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనం X వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని సాల్వ్ చేస్తే మనము X వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఎలా వేసానో అర్థమైంది కదా. X అంటే ఎన్ని నిమిషాలు అయితే మనం Qని ఆన్ చేసి ఉంచామో X నిమిషాలు ఆన్ చేసి ఉంచామని అనుకుందాం. X ఈజ్ ది మినిట్స్. సో P ఒక గంటలో లేదా ఒక నిమిషంలో 1/36 వంతు ఫిల్ చేస్తుంది. Q ఏమో 1/45 వంతు ఫిల్ చేస్తుంది. రెండు కలిపి 1/36 + 1/45 పార్ట్ ఫిల్ చేస్తాయి X నిమిషాల్లో. మిగిలిన నిమిషాలు అంటే 27 మైనస్ X నిమిషాలు తీసేస్తే X తీసేస్తే మిగిలిన నిమిషాలు ఎవరు ఫిల్ చేశారు ట్యాంక్ని, P ఫిల్ చేసింది. P 1/36 పార్ట్ ఫిల్ చేస్తుంది కాబట్టి ఈ 1/36 వేసుకున్నాం అనమాట. 27 మైనస్ X × 1/36. ఇది మొత్తం దేనికి సమానం అవుతుంది, కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ 1కి సమానం అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి X వాల్యూ వస్తుంది. సో అయితే ఇంకా ఈజీగా కూడా మనం ఈ ఫార్ములా షార్ట్కట్ మెథడ్తో మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అలా చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఈ రెండిటికి LCM ఫైండ్ అవుట్ చేయాలి. మనం వర్క్ డన్ టైమ్ అండ్ వర్క్లో కూడా LCM కనుక్కున్నాం. అలాగే ఇక్కడ కూడా LCM ఫైండ్ అవుట్ చేయాలి. సో 36, 45. సో దీనికి మనం LCM చేస్తే 9 పోతుంది, 4 సార్లు పోతుంది, ఇక్కడ 5 సార్లు పోతుంది. సో 9 × 4 × 5 = 180. సో LCM ఎంత అయిందండి, 180. ఈ 180 దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ అంటే 180 లీటర్లను తెలియజేస్తుంది. 180 లీటర్లను తెలియజేస్తుంది. సో ఇది 36 మినిట్స్ అంటే 36 × 5 180 అవుతుంది, 45 × 4 180 అవుతుంది. 36 × 5 180 అవుతుంది, అలాగే 45 × 4 కూడా 180 అవుతుంది అనమాట.
అంటే టోటల్గా 5 పి ఏం చేస్తుందంటే 1 అవర్లో 5 లీటర్స్ని ఫిల్ చేస్తుంది. అలాగే క్యూ ఏం చేస్తుందంటే 1 అవర్లో 4 లీటర్స్ని ఫిల్ చేస్తుంది. అంటే పెర్ అవర్ ఎన్ని లీటర్లు అనేది మనకి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ మనకి మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి 1 నిమిషానికి ఎన్ని లీటర్లు అని అనుకోవాలి. ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి 1 నిమిషానికి 5 లీటర్లు పీ ఫిల్ చేస్తే క్యూ ఏం చేస్తుందంటే 1 నిమిషానికి 4 లీటర్లు ఫిల్ చేస్తుంది. అయితే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో క్యూ ఏమో మనకి ఎక్స్ నిమిషాలు అనుకుందాము, మిగిలిన నిమిషాలు పీ ఫిల్ చేస్తుందని అనుకుందాం. సో కాబట్టి మొత్తం ఎన్ని లీటర్లు ఫిల్ చేయాలి? 180 లీటర్స్ ఫిల్ చేయాలి. సో చూడండి, 180 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ని ఫిల్ చేయాలి. క్యూ ఎక్స్ లీటర్లు ఫిల్ చేస్తుంది అనుకుందాం 1 నిమిషానికి. సో 1 నిమిషానికి ఎన్ని లీటర్లు? 4 ఇంటూ ఎక్స్ మినిట్స్ అనమాట. సో టోటల్గా లీటర్స్ వస్తాయి కదా మనకి, 4 ఇంటూ ఎక్స్. పీ ఎన్ని నిమిషాలు ఉంటుంది? పీ 27 మినిట్స్ ఆన్ అయ్యే ఉంటుంది. ఎందుకని 27 నిమిషాలకు ట్యాంక్ ఫిల్ అవుతుందంటే పీ ఎన్ని నిమిషాలు ఆన్లో ఉంటుంది? 27 మినిట్స్ ఆన్లోనే ఉంటుంది. సో కాబట్టి 1 నిమిషానికి ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తుంది? 5 లీటర్స్ ఫిల్ చేస్తుంది. సో ఇంటూ 27. ఇది ఎలా వేసాను అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఒక నిమిషానికి ఎన్ని లీటర్లు అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఎల్సిఎం కనుక్కొని 1 నిమిషానికి 4 లీటర్లు కాబట్టి ఎక్స్ నిమిషాలకి 4x లీటర్స్ ఫిల్ చేస్తుంది. అప్పుడు క్యూని మనం క్లోజ్ చేస్తాం. కానీ పీని మాత్రము ఎన్ని నిమిషాలు ఉంచుతాము? 27 మినిట్స్ ఆన్ చేసే ఉంచుతాం. సో కాబట్టి 27 మినిట్స్ ఇంటూ ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తుంది 1 నిమిషానికి? 5 లీటర్లు. 27 నిమిషాలకి 27 ఇంటూ 5 లీటర్లు ఫిల్ చేస్తుంది. సో ఇది పీకి సంబంధించి, ఇది క్యూకి సంబంధించి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ట్యాంక్ కెపాసిటీ రావాలి. సో పీ కెపాసిటీ, క్యూ కెపాసిటీ రెండు యాడ్ చేస్తే ట్యాంక్ కెపాసిటీకి సమానంగా రావాలి. కాబట్టి ఈ వాల్యూ 180కి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే దీని నుంచి మనకి ఈజీగా ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో 4x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 5 ఇంటూ 27. సో ఇక్కడ చూడండి, 180ని ఎలా రాసుకోవచ్చు? 36 ఇంటూ 5 రాసుకోవచ్చు. సో నేను 5 కామన్ తీస్తాను. 36 మైనస్ 27. సో 4x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 9 అంటే 45. సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 45/4 మినిట్స్. 45/4 మినిట్స్. ఇలాగైనా ఫ్రాక్షన్లో ఉంచవచ్చు, లేదు మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా మనం మార్చుకోవచ్చు. అంటే 45 డివైడెడ్ బై 4, 4 11s 44, 1. సో 11 1/4. సో x ఈజ్ ఈక్వల్ టు 11 1/4 మినిట్స్ అయినా అవుతుంది ఆన్సరు, లేదా 45/4 మినిట్స్ అయినా అవుతుంది. సో మనం యాక్చువల్గా జనరల్ మెథడ్లో ఇదంతా వేసుకొని ఎక్స్ సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దాని బదులు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ని మనము 1 అవర్లో ఎంత ఫిల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేసుకుంటే 1 మినిట్లో ఈజీగా 1 మినిట్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ మినిట్స్. ఇక్కడ పీ ఆల్రెడీ 27 మినిట్స్ ఉంటుందని చెప్పాడు కాబట్టి 5 ఇంటూ 27 వేసుకుంటాం. క్యూ తెలియదు కాబట్టి ఎన్ని నిమిషాలు ఆన్ చేసి ఉంచామో దాన్ని ఎక్స్ మినిట్స్ అనుకుంటాం. సో రెండింటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా 180కి ఈక్వల్ కావాలి కాబట్టి ఈజీగా మనము ఎక్స్ని సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మోడల్ ప్రాబ్లం చూద్దాము. 2 taps A and B can fill an empty tank in 8 hours and 12 hours respectively. But due to leak at the bottom of the 2 taps together took 1 hour 12 minutes more time to fill the tank than the time in hours in which the leak alone can empty a full tank of water is. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి, AB అనేటువంటి 2 ట్యాంక్స్ ఉన్నాయి. అవి 8 అవర్స్లోను అలాగే 12 అవర్స్లోను ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తాయంట. సో ఏ అనేటువంటి ట్యాంక్ 8 అవర్స్లోను, బి అనేటువంటి పైప్ 12 అవర్స్లోను ఫిల్ చేస్తుందంట. సో ఇక్కడ మనకి సింపుల్గా ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేద్దామంటే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం.
సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 8కి 12కి మనం ఎల్సిఎం కనుక్కుంటే 2 టేబుల్లో 4 3 టైమ్స్ పోతుంది, ఇంకా వేరే టేబుల్ ఏది కాబట్టి 24 ఈజ్ ద ఎల్సిఎం. సో ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 24 లీటర్స్. సో 8 3s are 24, 12 2s are 24. సో టోటల్గా రెండు ఫిల్ చేస్తాయి కాబట్టి 3 + 2 5 లీటర్స్ పర్ అవర్. అంటే ఏబి రెండు ట్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు గంటకు ఎన్ని లీటర్లను ఫిల్ చేస్తాయి? 5 లీటర్లను ఫిల్ చేస్తాయి. గంటకు 5 లీటర్లను ఫిల్ చేస్తాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ ట్యాంక్ ఫిల్ కావడానికి ఎంత అంటే టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు గంటకు 5 లీటర్లు అంటే 24 లీటర్లకు ఎంత అవుతుంది? 24/5. 24/5 అవర్స్ అవుతుంది. అంటే టోటల్గా ఏబి రెండు ఫిల్ ట్యాంక్ ఓపెన్ పైప్స్ ఓపెన్ చేసినప్పుడు ట్యాంక్ ఫిల్ కావడానికి ఎన్ని గంటలు పడుతుందంటే 24/5 గంటలు పడుతుంది. కానీ కింద ఒక పైప్ లీకేజ్ వల్ల, కింద ఉండేటువంటి ఒక పైప్ లీకేజ్ వల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? 1 hour 12 minutes టైం ఎక్కువ పడుతుందంట. 1 hour 12 minutes టైం. సో డ్యూ టు లీకేజ్ టైం ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు 1 hour 12 minutes. అంటే 1 hour, దీన్ని అవర్స్లో కనుక మార్చుకుంటే 12/60 minutes. అంటే 1/5 ఈజ్ ఈక్వల్ టు 5 ones by 6/5. సో 6/5 hours ఎక్స్ట్రా టైం అయింది. అంటే యాక్చువల్గా 24/5 hours ఉండాలి, కానీ 6/5 hours ఎక్స్ట్రా అయింది. ఎక్స్ట్రా అయిందంటే ఎంత అవుతుంది? 24/5 ప్లస్ 6/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 24 + 6 30. 30/5 ఈజ్ ఈక్వల్ టు 6 hours అయింది. యాక్చువల్గా 24/5 అవర్స్లో నిండాల్సింది 6 అవర్స్లో నిండుతుంది. సో మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఎక్స్ అలాగే వై అనుకుంటే ఎంటీ చేయడానికి మనకు తెలిసిన ఫార్ములా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ డిఫరెన్స్ వై. సో 24/5 ఇంటూ 6/6 మైనస్ 24/5. 6×5 30. సో 24/5 ఇంటూ 6 30 మైనస్ 24/5. 5 క్యాన్సిల్ అయిపోతుంది. 30 మైనస్ 24 అంటే 6 క్యాన్సిల్ అయిపోతుంది. సో టోటల్గా 24 hours పడుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఇలా ఎల్సిఎం యూస్ చేసి టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఫైండ్ అవుట్ చేసి మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ చూడండి. ఏ ట్యాప్ A can fill the tank in 6 hours and another tap B can empty full tank in 4 hours. If the tap A is opened 6 a.m. and after 3 hours tap B is opened, then the time by which the tank will be empty is. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇది చాలా సింపుల్ ప్రాబ్లము. కామెంట్ సెక్షన్లో పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక మోడల్ చెప్తాను నేను, సేమ్ సిమిలర్ మోడల్గా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో 6 అవర్స్లో ఏ ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ అనుకుంటాము, బి మైనస్ 4 అవర్స్లో ఎంటీ చేస్తుంది కాబట్టి బి మైనస్ అనుకుంటాము. సో దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. టోటల్గా మనకి ఎంత టైమో ఎక్స్ మైనస్ వై ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. తర్వాత 3 hours తర్వాత ట్యాబ్ బి ఓపెన్ చేస్తున్నాం అన్నాం కాబట్టి ఆ టైం గ్యాప్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఫస్ట్ 3 అవర్స్లో ఎంత ఫిల్ అయిందో ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత ఎంత ఎంటీ అవుతుందో ఫైండ్ అవుట్ చేస్తాం మనము. ఆ రకంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. సో ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి దీని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ మోడల్ చూడండి. టూ ట్యాప్స్ కెన్ ఫిల్ ద ట్యాంక్ in 10 minutes and 12 minutes. Due to leakage, 5 liters of water is drained every minute. If both the taps are opened, the empty tank can be filled in 7.5 minutes. రెండు ట్యాప్స్ కనుక ఓపెన్ చేస్తే ట్యాంక్ 7.5 నిమిషాల్లో నిండుతుంది. దెన్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఇన్ లీటర్స్.
సో ట్యాంక్ యొక్క కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. దీంట్లో జస్ట్ ఒక చిన్న లాజిక్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనం ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. సో చూడండి, ఏ అనేటువంటి పైపు 10 మినిట్స్లో ఫిల్ చేస్తే బి అనేటువంటి పైపు 12 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. సో ఈ రెండు ఆన్ చేసినప్పుడు ఎన్ని నిమిషాలు పడుతుందంట? 7.5 మినిట్స్ పడుతుందంట. అయితే ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ మనకి లీకేజ్ జరుగుతుంది. 5 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ మినిట్. ప్రతి నిమిషానికి 5 లీటర్ల నీళ్లు మనకి లీకేజ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, మనకి ఎంత పార్ట్ లీకేజ్ జరుగుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే డ్రైన్ పార్ట్ డ్రైన్డ్ ఈజ్ ఈక్వల్ టు మొత్తంగా 1/7.5 అంటే 7.5 నిమిషాల్లో ఫిల్ అవుతుంది కదా, మైనస్ 1/10 ప్లస్ 1/12. ఎందుకంటే రెండు ట్యాప్స్ కూడా మనం ఓపెన్ చేసి ఉంచాం ఇన్లెట్, కాబట్టి అవి రెండు యాక్చువల్గా ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో అని ఆ డ్రైన్ అవుతున్నప్పుడు 1/7.5 మినిట్స్లో అవి ఫిల్ అవ్వాలి. సో కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది, మనకి డ్రైనేజ్ లీకేజ్ జరుగుతుంది కాబట్టి టోటల్ టైంలోంచి యాక్చువల్ టైంని తీసేస్తాం. మనం ఫిల్ అయినటువంటి టైంలోంచి యాక్చువల్ టైం తీసేస్తాం. ఇందాక ముందు మనం చెప్పుకున్నాం కదా, 10 నిమిషాల్లో ఫిల్ చేస్తుందంటే 1 నిమిషానికి ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తుందంటే 1/10. అలాగే ఇక్కడ కూడా అంతే, 12 మినిట్స్లో టోటల్ ఫిల్ చేస్తుందంటే 1 నిమిషానికి ఎంత అంటే 1/12. సో టోటల్ టైం ఇది, యాక్చువల్ టైం ఇది. కానీ డ్యూ టు లీకేజ్ 7.5 మినిట్స్ పట్టిందనమాట. అందుకని 7.5 మినిట్స్ టోటల్ టైంలోంచి యాక్చువల్ టైం ఇక్కడ మనం తీసేస్తే ఎంత పార్ట్ మనకి మిగిలింది అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ 7.5ని 15/2 అని రాసుకుందాం సాల్వ్ చేయడానికి. సో 10 + 12 అంటే, సో మనం 10కి 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 5 = 10, 2 6 = 12. సో మనకి 60 వస్తుంది. 10 6 = 60 ప్లస్ 12 5 11/60. సో ఇక్కడేమో 2/15 మైనస్ 11/60. మళ్ళీ ఇక్కడ 4తో మనం మల్టిప్లై కనుక చేస్తే 8 అవుతుంది. 8 మైనస్ 11/60 ఆర్ -3/60 ఈజ్ ఈక్వల్ టు -1/20. బికాజ్ మైనస్ ఇక్కడ మనం లెక్కలోకి తీసుకోం, ఎందుకంటే ట్యాంక్ ఎంప్టీ చేస్తుంది అనమాట. సో 1/28 ఈజ్ ద లీకేజ్. అంటే 1/20 వంతు లీకేజ్ జరుగుతుంది. 1/20 వంతు లీకేజ్ అంటే ఎన్ని లీటర్లు? ఇక్కడ మనకి 5 లీటర్స్ పర్ మినిట్ అని ఇచ్చాడు. సో మనకి టోటల్ కావాలి. సో టోటల్ కెపాసిటీ కావాలి. టోటల్ కెపాసిటీ ఎట్లా వస్తుంది? సో 1/20 వంతు 5 లీటర్లు అంటే 100వ వంతు ఎంత అవుతుంది? 100వ వంతు ఎంత అవుతుంది? 5 × 20. సో టోటల్గా 100 లీటర్స్. అంటే మనకు కావాల్సినటువంటి ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 100 లీటర్లు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, ఇందులో టోటల్ యాక్చువల్ టైం ఇది, అంటే 7.5 నిమిషాలు పట్టింది. కానీ రెండు ట్యాంక్స్ ఫిల్ చేయడానికి యాక్చువల్గా మనకి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? సో 11/60 పడుతుంది. కానీ మనకి 2/15లోనే నిండిపోయింది. 60/11 అవుతుంది, బట్ 15/2 మినిట్స్లోనే మనకి నిండిపోయింది. యాక్చువల్గా అయితే 60/11 మినిట్స్లోనే కాదు. సో ఎందుకని జరుగుతుంది ఇలాగా? 1/20th పార్ట్ అంటే 20 లీటర్స్ డ్రైన్ అయిపోతున్నాయి. 20 లీటర్స్ డ్రైన్ అయిపోతున్నాయి. సో టోటల్ ఎన్ని లీటర్స్ అంటే 100 లీటర్స్ అవుతుంది. సో 20 × 5 అవుతుంది. సో ఈ రకంగా మనం ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో నెక్స్ట్ మోడల్ చూడండి. ఇఫ్ ఏ, బి can fill a tank in 6 hours and 8 hours respectively if they are opened alternatively every hour one after the other starting with tab B, then time in hours needed is. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. సో ఏ అనేది 6 hours, బి అనేది 8 hours ఫిల్ చేస్తుందంట. 6 hours 8 hours రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 6 8కి ఎల్సిఎం కనుక్కుంటే 2 టేబుల్లో 3 times 4 times
12 2s are 24. సో టోటల్ కెపాసిటీ ఎంత అంటే 24 లీటర్స్ ఇస్ ద ట్యాంక్ కెపాసిటీ. ఇక్కడ 6 4s are 24, 8 3s are, సో 3 + 4 + 3 7. సో రెండు కలిపి 7 లీటర్లు, 7 లీటర్స్ పర్ అవర్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, బి నుంచి మొదలుపెట్టి నేను ట్యాంక్ ఫిల్ చేసేటప్పుడు ఆల్టర్నేటివ్గా ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నానని చెప్పాడు. సో బి గంటలో ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తుంది, 3 లీటర్లు ఫిల్ చేస్తుంది. ఏ 4 లీటర్లు. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ బిఏ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ 3 లీటర్లు 4 లీటర్లు. ఇక్కడ మీకు ఏమర్థమైంది, 2 అవర్స్లో మనకు 7 లీటర్స్ ఫిల్ అవుతున్నాయని అర్థమైంది. 2 అవర్స్లో 7 లీటర్స్ ఫిల్ అవుతున్నాయని అర్థమైంది. సో ఇక్కడికి 7 + 7 14 + 7 అంటే ఇక్కడికి 21 లీటర్స్ ఫిల్ అయింది. ఎంత టైం అయింది, 6 అవర్స్ అయింది. నెక్స్ట్ యాక్చువల్గా మనకి ఎన్ని లీటర్లు ఫిల్ కావాలి, 24 లీటర్స్ ఫిల్ కావాలి. అంటే ఇంకో 3 లీటర్స్. 3 లీటర్స్ అంటే ఎవరు స్టార్ట్ అయ్యేది, బి స్టార్ట్ అవుతుంది. సో బి 3 లీటర్స్ ఫిల్ చేసేటప్పటికి 21 + 3 = 24 అయింది. సో బి ఇంకొక 1 అవర్ తీసుకుంటాడు కాబట్టి టోటల్ టైం ఎంత, 7 అవర్స్ అవుతుంది. సో కాబట్టి 7 గంటల్లో మనకి ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అలా ఆల్టర్నేటివ్గా చేసినప్పుడు. సో ఈ రకంగా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అని చెప్పాను. సో ఆ ప్రాబ్లం ఇది ఆ మోడల్లో వస్తుంది. అక్కడ 2 ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ 3 పైప్స్ ఉన్నాయి కాబట్టి దీని ఆన్సర్ నేను సాల్వ్ చేస్తానని చెప్పాను. ఇక్కడ చూడండి, దీన్ని ఎంత ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 2 వాటర్ పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ అన్ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 8 hours and 12 hours. ఏ అనేటువంటి ట్యాంక్ పైపు 8 గంటల్లోనూ, బి అనేటువంటి పైపు 12 గంటల్లోనూ, అలాగే సి అనేటువంటి పైపు 9 గంటల్లో ఎంప్టీ చేసింది. అంటే ఇవి 2 ప్లస్ ఇన్లెట్స్, సి అనేది అవుట్లెట్ అనమాట. ఇప్పుడు ఏం అంటున్నాడు, ఇఫ్ ట్యాప్ సి ఈజ్ ఓపెన్డ్ 2 hours ఆఫ్టర్ ట్యాప్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్డ్. ఏబి ఓపెన్ చేసిన తర్వాత 2 గంటల తర్వాత సి ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎన్ని గంటలు పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి అడుగుతున్నాడు. అయితే ఇక్కడ కూడా మనము ఎంత పార్ట్ ఫిల్ అయింది, సో రిమైనింగ్ పార్ట్ ఎంత, సో ఏబిసి కలిసి ఎంత పని చేస్తాయి, ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అదంతా చేయకుండా సింపుల్గా ఎల్సిఎం కనుక్కొని 2 స్టెప్పుల్లో ఈ ఆన్సర్ మనం సాల్వ్ చేయొచ్చు. సో ఎల్సిఎం 8 12 9. సో ఎల్సిఎం 2 టేబుల్ పోతుంది, 2 4 6 9. మళ్ళీ ఇక్కడ 3 టేబుల్ పోతుంది, 3. మళ్ళీ ఇక్కడ 2 టేబుల్ పోతుంది, 2 4 1 3. సో టోటల్గా ఎంత అవుతుంది మనకి, 2 2s are 4, 4 3s are 8. సో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మూడిటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని నుంచి మనం ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చూడండి. సో ఇప్పుడు మనం సో 8 12 9. సో దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ 2 టేబుల్లో పోతుంది, 2, అలాగే 2 4s are 8, అలాగే 2 6s are 12, అలాగే 9 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్ పోతుంది, 2 2s are 4, 2 3s are 6 9. సో మళ్ళీ 3 టేబుల్ పోతుంది, 2 1 3. సో ఇంకేం పోవు కాబట్టి 2 2s are 4, 4 3s are 12,
12 2s are 24, 24 into 3 72. సో టోటల్గా ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 72. దట్ 72 మీన్స్ 72 లీటర్స్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. అంటే మన ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 72 లీటర్లు అనమాట. సో ఇక్కడ ఏ 9 టైమ్స్ అంటే 9 లీటర్స్ ఫిల్ చేస్తుంది గంటకు. 12 6 are 72 కదా. బి ఏమో 6 లీటర్స్ ఫిల్ చేస్తుంది. ఏం చేస్తుంది -8 లీటర్స్ అంటే 8 లీటర్లు ఎంటీ చేస్తుంది. ఒక గంటకు 8 లీటర్లు ఎంటీ చేస్తూ ఉంటుంది. సో టోటల్గా ఈ మూడు కలిసి ఏం చేస్తాయంటే 9 + 6 15, 15 - 8 7 లీటర్స్ పర్ అవర్. అంటే 3 పైపులు ఓపెన్ చేసినప్పుడు ఒక గంటకు 7 లీటర్లు, ఒక గంటకు 7 లీటర్లు మనకి ఫిల్ చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు ప్రాబ్లంలోకి రండి. ప్రాబ్లంలో ఏమన్నాడు, మొదటి 2 గంటలు అంటే ఫస్ట్ 2 అవర్స్ ఎవరు ఫిల్ చేస్తారంట, ఏబి ఫిల్ చేస్తారంట. ఏబి ఫస్ట్ 2 అవర్స్లో 9 + 6, ఎందుకని ఒక గంటలో ఇదేమో 9 లీటర్లు ఫిల్ చేస్తుంది, ఇదేమో 6 లీటర్లు ఫిల్ చేస్తుంది. సో ఫస్ట్ 2 అవర్స్లో 2 × 9 + 6 15, సో 30 లీటర్స్ ఫిల్ అయిపోయిందండి. ఫస్ట్ 2 అవర్స్లో 30 లీటర్స్ ఫిల్ అయిపోయింది. 72 లీటర్లో 30 లీటర్లు ఫిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటాయి, 42 లీటర్స్ ఉంటాయి. ఈ 42 లీటర్స్ని గంటకు ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తుంది, 7 లీటర్స్ ఫిల్ చేస్తుంది. సో టోటల్గా మనకి ఎన్ని లీటర్లు ఎన్ని అవర్స్ పడుతుందండి. సో టోటల్ అవర్స్ రిక్వైర్డ్ ఫర్ 42 లీటర్స్ ఎంత, 42/7. ఎందుకని గంటకు 7 లీటర్లు అంటే 42 లీటర్లు ఫిల్ చేయడానికి 42/7 6 గంటలు పడుతుంది. యాక్చువల్గా 30 లీటర్లు ఫిల్ చేయడానికేమో 2 గంటలు పట్టింది, 42 లీటర్లు ఫిల్ చేయడానికేమో 6 గంటలు పట్టింది. కాబట్టి టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు 2 hours + 6 hours ఈజ్ ఈక్వల్ టు 8 hours. సో టోటల్ టైం ఎంత అంటే ఆ ట్యాంక్ ఫిల్ కావడానికి 8 గంటలు పడుతుంది. ఇంతకుముందు మీకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయమన్నటువంటి ప్రాబ్లం సేమ్ ఇదే ప్రాబ్లము. అయితే అక్కడ సి ఉండదు, ఇక్కడ మైనస్ వేసుకుంటాము. ఇది నేను ఎలాగైతే చేశానో సేమ్ సిమిలర్గా అలాగే చేయండి. అక్కడ కూడా మీకు 3 అవర్స్ ఓపెన్ చేసి 3 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తారు డ్రైన్ పైప్ని. సో కాబట్టి 3 × కెపాసిటీలో ఎన్ని అవర్స్ ఉన్నాయో తీసేసుకుంటారు, మిగిలిన టైంకి ఎంత టైం యాడ్ చేసుకుంటారు. సో రెండింటిని యాడ్ చేస్తే మీకు కావాల్సినటువంటి టైం అనేది ఈజీగా వస్తుంది. సో ఇలా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి టోటల్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ కనుక్కొని మనం చేస్తే టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ చేసినట్టే పైప్స్ అండ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ఈ ప్రాబ్లం ఇంకా సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఏ పంప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 3 hours. సో ఇక్కడ ఏ 3 hours బికాస్ ఆఫ్ లీకేజ్ ఇన్ ద బాటమ్. సో ఏ ఈజ్ ప్లస్, బి ఈజ్ మైనస్ అనుకుందాం. ఇట్ టుక్ ½ an hour ఎక్స్ట్రా అంటే 3.5 hours అనమాట. సో టోటల్ టైమ్ టేకన్ టు డ్రైన్ ఆల్ వాటర్ ఫ్రమ్ ద ట్యాంక్ బై లీకేజ్. సో వి కాల్ ఇట్ దిస్ ఇస్ ఎక్స్, ఇస్ వై. సో మనకు ఫార్ములా తెలుసు, xy/x డిఫరెన్స్ y. 3 × 3.5 అంటే 9, 2 3 are 6, 6 + 1 7, 7/2 by 7/2 - 3. So is equal to 21/2 by 3 2 are 6, 6 7 - 6 అంటే 1/2, 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 21 hours. సో ఈ రకంగా డైరెక్ట్ ఫార్ములాతో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం కూడా సింపుల్ ప్రాబ్లం, సేమ్ ఫార్ములా. ఏ ఈజ్ 15 hours, బి ఈజ్ 20 hours. సో ఇదేమో ఫిల్ చేస్తుంది, ఇదేమో డ్రైన్ చేస్తుంది. సో వి కాల్ ఇట్ యాజ్ ఎక్స్ అండ్ కాల్ ఇట్ యాజ్ వై. ఫార్ములా xy/x డిఫరెన్స్ y. సో పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. సో మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పోస్ట్ చేయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. సో నెక్స్ట్ మోడల్ చూడండి. 2 pipes A and B can fill an empty tank independently 3 hours and 4 hours respectively. If the pipes A and B are opened in alternate hours with B, then total time taken in hours to fill the tank. So ఇది కూడా సింపుల్. A 3 hours, B 4 hours.
సో ఎల్సిఎం ఈజ్ 12 లీటర్స్ ఫిల్ చేయాలి మనము. 12 లీటర్స్ టోటల్గా ఫిల్ చేయాలి. 12 లీటర్స్ టోటల్గా ఫిల్ చేయాలంటే ఎన్ని గంటలు పడుతుందో మనం ఐడెంటిఫై చేయాలి ఆల్టర్నేటివ్గా. సో 3 is 4, ఇదేమో 3, సో 3 ప్లస్. సో టోటల్గా 7 hours పడుతుంది మనకి. అంటే 2 hours బి నుంచి స్టార్ట్ చేస్తే మనకి 7 hours పడుతుంది. ఆ రకంగా మనము ఫస్ట్ 7 లీటర్స్ ఫిల్ అవుతాయి, తర్వాత 5 లీటర్స్ ఫిల్ అవ్వడానికి ఏమవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆ రకంగా. సో బిఏ సో దిస్ ఈజ్ 3 hours, సో 4 లీటర్స్. సో ఇక్కడ 2 hours అయ్యేటప్పటికి మనకి 7 లీటర్స్ ఫిల్ అయింది. మళ్ళీ 3 + 4. అయితే యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇది ఒక 1 hour అయింది. ఇక్కడ 1 hour పట్టదు, ఎందుకని ఆల్రెడీ 3 + 4 7, 7 + 3 9 అయిపోయింది. ఇంకా మనకి ఎన్ని లీటర్స్ ఫిల్ కావాలి? సో 7 + 3 10 అయింది. ఇంకా 2 లీటర్స్ ఫిల్ కావాలి. సో యాక్చువల్గా 1 hourలో 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది. 2 లీటర్స్ ఫిల్ చేయాలంటే ఎన్ని గంటలు పడుతుంది? ½ an hour పడుతుంది. సో 2 + 3 3.5 hours పడుతుంది, అంటే 3.5 గంటలు పడుతుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో మీకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేయండి, వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇవి పైప్స్ అండ్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి మోడల్స్. సో ఇక్కడ ఈ మోడల్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ఉండనివ్వండి, బి ఉండనివ్వండి, సి ఉండనివ్వండి, ఎన్ని పైపులు అయినా ఉండనివ్వండి, అవి డ్రైన్ అవుతున్నాయా, ఫిల్ చేస్తున్నాయా అనేటువంటి విషయం పక్కన పెట్టండి. వీటికి సంబంధించినటువంటి ఎల్సిఎం ఏదైతే ఉందో దట్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ ఆఫ్ ట్యాంక్. మనం ఫిల్ చేయాల్సిన ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎన్ని లీటర్లు ఉంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్తుంది. సో ఇక్కడ ఎక్స్, వై, జెడ్ రూపంలో ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ఎక్స్ లీటర్స్ పెర్ అవర్, వై లీటర్స్ పెర్ అవర్, జెడ్ లీటర్స్ పెర్ అవర్. సో ఫిల్ చేస్తే ప్లస్ తీసుకుంటాము, ఎంటీ చేస్తే మైనస్ తీసుకుంటాము. సో ఇలా ఉన్నప్పుడు 1 గంటలో ఎంత అంటే ఎక్స్ + వై - జెడ్ ఫిల్ చేస్తాయి అన్నమాట, లీటర్స్ పెర్ అవర్. సో ఈ లాజిక్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్నైనా సరే మీరు పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే 2 ట్యాంక్స్ ఉన్నప్పుడు, టైమింగ్ ఉన్నప్పుడు రెండు ఫిల్ చేస్తే XY/X + Y ఫార్ములా వాడతాము. ఒక ట్యాంక్ ఫిల్ చేసి ఒక ట్యాంక్ కనుక ఎంప్టీ చేస్తుంటే ఒక పైపు XY/X - Y యూజ్ చేస్తాం. సో ఈ 2 ఫార్ములాస్ అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకుంటే పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఐసెట్లో మనకి 2 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తున్నాయి, ఒకసారి 3 కూడా వస్తున్నాయి. కాబట్టి 2 or 3 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.